గైస్, ఈరోజు మేము బార్బెక్యూ నేషన్ స్టైల్ మసాలా పైనాపిల్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనాపిల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. నీట్గా కట్ చేసుకున్నాం కదండి, మొత్తం సన్నగా స్లైసెస్ లాగా. దీనికి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. హాయ్ అండి, ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో కొంచెం కారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు పెప్పర్ వేసుకుందామండి. బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు చెక్క పౌడర్ వేసుకుందామండి. సినమన్ పౌడర్, కొంచెం ఫ్లేవర్ వస్తుంది మంచిగా. కొంచెము ధనియాలు ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకుందామండి. కొంచెము రాక్ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాము. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ మసాలా పైనాపిల్స్కి పట్టిద్దాం. ఇప్పుడు పైనాపిల్స్ ఇందులో వేసుకుందాము. ఇప్పుడు మొత్తం పైనాపిల్కి మసాలా అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకుందామండి. మ్యారినేట్ చేసిన పైనాపిల్స్ని ఒక 4 hours వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. రైస్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఒక 4 hours మ్యారినేట్ చేసి పెట్టాను నేను ఫ్రిడ్జ్లో. ఇది ప్యాన్ మీద బటర్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుందాం, చూపిస్తాను. ప్యాన్ మీద బటర్ వేసుకుందామండి. ఇప్పుడు బటర్లో మ్యారినేట్ చేసిన పైనాపిల్ పెట్టుకున్నామండి. అసలు స్మెల్ అయితే యమ్మీ వస్తుంది. ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి గైస్, మొత్తం అన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాము. యమ్మీ జ్యూసీ అవుతుంది. ఇప్పుడు మొత్తం దాంట్లో ఉన్న జ్యూసెస్ అంతా బయటికి వస్తున్నాయి. చూడండి, ఇది మెల్లగా ఫ్లిప్ చేసుకుందాము. చూడండి, మెల్లగా ఫ్లిప్ చేద్దాం. ఇది కొంచెం బ్రౌన్గా అవుతుందండి. ఇట్లా బ్రౌన్గా అయ్యేటట్టు చేసుకోవాలి, మరీ మాడిపోవద్దు. సో చూసుకొని కాల్చుకోండి. చూడండి, మన మసాలా పైనాపిల్ రెడీ అయిపోయింది. ఎంత యమ్మీగా ఉంది చూడండి. మరీ బ్రౌన్గా కాదు, కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు కార్నర్స్ అట్లా కాల్చుకోవాలి. మీరు కూడా ఇది ట్రై చేయండి, వెరీ ఈజీ రెసిపీ. మొత్తం మసాలాస్ వేసుకొని పైనాపిల్కి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్గా, కొంచెం హాట్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా?